గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కట డిన్నర్ అని చెప్పావు. అవును. ఏమీ లేదు టేబుల్ మీద సమస్తం. ఫుడ్ ఆర్డర్ చేశాం కదా. ఏంది ఇది? ఎయిర్ ఫ్రైడ్. హీరోయిన్ అంటే ఏం చేయాలి? వెయిట్ మెయింటైన్ చేయాలి. సరే హీరోయిన్ అంటే ఏం చేయాలి? అంటే వెయిట్ అంటే హెవీ వెయిట్ మెయింటైన్ చేయకూడదు, లైట్ వెయిట్ మెయింటైన్ చేయాలి. ఎయిర్ ఫ్రైడ్ ఐషు, ఇట్స్ ఆల్ నో ఆయిల్ నథింగ్. Are you sure? அது நான் ஒன்னு சொல்லவா? சென்னை வரும்போது அவருக்கு நான் எப்படி சாப்பாடு கொடுத்தேன்னு கேளு. తెలుగు ప్లీజ్. నీ అసలు నీ క్యారెక్టర్ ఏంటి? 300 కోట్ల సంక్రాంతి భాగ్యం. అయితే 300 కోట్ల సంక్రాంతి భాగ్యం భాష ఏంటి? అది కాదు, నువ్వు చెన్నై వచ్చినప్పుడు ఏంటి భాగ్యం భాష మాట్లాడవే. భాష మాట్లాడతావేంటి నువ్వు? ఐ మీన్ గైస్ ఐల్ టెల్ యు మీరు న్యూ కదా టు ద గ్యాంగ్. ఐ మీన్ బై ది వే మా రెడ్డి గారు, మా నాయుడు గారు. సరే ఓకే. నాయుడు రెడ్డి గారు. వాళ్ళ పేర్లు మర్చుకున్నాను తెలియదు నీకు. నేను వెయిట్ బా, నువ్వు ఎవరు అనుకుని మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? రెడ్డి గారు, నాయుడు గారు. ఓకే. ఏం రెడ్డి గారు తెలుసా మీకు? నాకు తెలియాల్సిన అవసరం లేదు. ఎంఎస్ రామిరెడ్డి గారు, కాకర్ల కృష్ణమనాయుడు గారు. వాళ్ళ ఇప్పుడు వాళ్ళ పాస్పోర్ట్ కూడా అదే పేరు మీద ఉంటుంది. మార్చేసాం, ఆధార్ కార్డ్ మొత్తం పేరు మార్చుకున్నారు. ఎందుకని? అఫెండ్ అవుతారు నువ్వు వేరే ఆది అని లేకపోతే చైతన్య అని పిలిస్తే. నాయుడు గారు అలా బతికేశారు. రెడ్డి గారు తేడాలు వచ్చేస్తాయి. రెడ్డి గారు, నాయుడు గారు. మన షోలో రాబర్ట్ కుమార్ చెప్పినట్టు చెప్తుంది. ఇంకా చూడలా కదా. బట్ ఐ టెల్ యూ, మేము రిపబ్లిక్ చేసాం. చైతన్య మీ రెడ్డి గారు. ఓకే రెడ్డి గారు. మన వైభవ్ రెడ్డి గుర్తుపెట్టుకుంది. ఆకలేస్తుంది ఐషు, పేర్లు కరెక్ట్ గా గుర్తు రావట్లేదు కదా. మరి నువ్వు ఫుడ్ అని పిలిచావు, ఇదేదో సెటప్ చేసావు. ఫుడ్ మాకు చెప్పుకున్నాంలే, నీకు ఆర్డర్ చేసి నీ దగ్గర పెట్టేశాం. అవునా? చెన్నై పక్క వందరాదని. సరే కాసేపు నవ్వుపిస్తే ఫుడ్ ఇస్తాం. సో ఐ నో హౌ మచ్ ఈస్ బీన్ వర్కింగ్ ఆన్ ద స్క్రిప్ట్. ఐ మీన్ ఇట్స్ లైక్ అ క్వైట్ లాంగ్ జర్నీ. అండ్ నేను ఇంకా సిరీస్ చూడలేదు. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. And Adi is like my close buddy. We all chill in Chennai. అంటే అది అయిపోయింది. అది అయిపోయింది. మీరు ఒకటి అయిపోయారు. చెన్నై ఒకటి అయిపోయింది. కృష్ణమనాయుడు సార్. అది కాదు, మనం ఒకటి. అది విను. కట్టా ఇస్ లైక్ మై మోస్ట్ ఫేవరెట్. అసలు ఎంత ఫోర్స్ చేశారు తెలుసా ఈ సిరీస్ లో. నేనే యాక్ట్ చేయాలి. అవునా సార్? అవునా? అది చిప్స్ కూడా ఇరిగిపోయింది. అప్పుడు అది కూడా తట్టుకోలేకపోతుంది నీ పర్ఫార్మెన్స్ కి. సరే ఫస్ట్ నువ్వు లెక్కలో రా. మరి ఎందుకని సార్ ఐషు ఎందుకు రాలేదు? మన షోలో ఒక లైన్ ఉంది కదా, మన జీవితంలో మనం ప్లాన్ చేసేది వేరు, మనకు జరిగేది వేరు. ఐషునే అనుకున్నా. ఈ లోపల ఒక పెద్ద విస్ఫోటనం జరిగింది. అంటే ఒక ఎక్స్ప్లోజన్ అయింది. ఏంటిది? సంక్రాంతికి వస్తున్నాం. అప్పటి వరకు రిపబ్లిక్ ఐశ్వర్య రాజేష్ 300 కోట్ల సంక్రాంతి భాగ్యం అయిపోయింది. ఫోన్ ఎత్తుండదు. సంక్రాంతి టైంలో ఇంకా సిరీస్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ స్టిల్ కాస్ట్ మీ. అవునా? అవును. అంటే నా అకౌంట్ పని చేయలేదు. అవునా? నువ్వు ఎందుకు పెట్టుకోవాలా నన్ను? దానికి ఫస్ట్ నువ్వు ఆన్సర్ చేస్తే అప్పుడు ఈ నువ్వు ఇరిగిపోయిన చిప్స్. నిజం చెప్పమంటావా? చెప్పు. జోక్ ఏమంటావా? అబద్ధం చెప్పమంటావా? నిజం చెప్పు. నిజంగా రిపబ్లిక్ నువ్వు పెట్టిన టార్చర్ భయం వేసింది. లేదు నిజంగా ఎప్పుడు చెప్తారు. ఫుడ్ వస్తుంది. అంత కంఫర్టబుల్ గా యాక్ట్ చేసిన ఒక హీరోయిన్. అంటే ఒక సీన్ వచ్చింది, అది కూర్చోవాలా నించోవాలా అనేది పంచాయతీ. ఓకే అవునవును చెప్పాను నాకు. లోపలికి వచ్చి బెడ్ ముందు కదా సార్. బెడ్ కాదు, అదే ఎస్పీ ఆఫీస్ లో సీన్. ఫస్ట్ డే షూట్ ఐశ్వర్యతో. యూ షుడ్ లిసన్ చేయదు. నేను ఫస్ట్ డే షూట్ ఐశ్వర్యతో. నాకు సీన్ ఏంటి? సీన్ ఓపెనింగే. దానికి అక్కడున్న ఒక ప్రాపర్టీకి లింక్ ఉంది కథకి. రైట్? సీన్ ఓపెనింగ్ కాస్ట్ వస్తువులు అవన్నీ వచ్చినాయంటే ఆ మనిషిని చంపేశారు ఇలా. అంటే పాండ్లో పోయారు, ఆ రిమైండర్స్ వస్తాయి కదా. దానికి ఒక ఈవెన్ క్లైమాక్స్ అండ్ సజెషన్స్ నాకు. అంటే ఈవెన్ ప్రాపర్టీస్ కూడా కథ చెప్తాయి కదా. నా మైండ్లో ఎడిట్ అలా ఉంది. టక్కన దాని మీద ఓపెన్ చేస్తే తన ఫేస్ మీద కట్ అవ్వాలి. దీని ఏమంటది? మా అన్న చచ్చిపోయే న్యూస్, ఎస్పీ ఆఫీస్కి వస్తున్నాను నేను ఇలా పరిగెట్టుకుంటూ రావాలి కదా. మీరు చేశారంటే మీ అన్న చచ్చిపోయాడండి. సినిమాలో రా, సారీ అలా సినిమాలో మీ అన్న క్యారెక్టర్ చచ్చిపోయాడు. ఓకే,
నువ్వు వచ్చి ఇప్పుడు మళ్ళీ రీషూట్ చేయమనేటట్టుంది ఆ సీన్ కూడా ఇప్పుడు కూడా ఎలా కొట్లాడుతుంది చూడు. అన్న చచ్చిపోయాడండి అని అంటావా లేకపోతే ఒక టెన్షన్ వచ్చి లైక్ యూ టెల్ మీ విల్ యూ సిట్ ఆర్ స్టాండ్ నీ ఒపీనియన్ నువ్వేం మాట్లాడదు మీరు ఒపీనియన్ రవీంద్ర భారతిలో స్టేజ్ ప్లే చేసేటప్పుడు అలా తీస్తా. యూ టెల్ విల్ యూ స్టాండ్ ఆర్ సిట్ సో ఇప్పుడు నేను తప్పు చేశానంటే అంటే డిపెండ్స్ ఆన్ చనిపోయి ఎన్నాళ్ళు అవుతుంది ఎంతసేపు అరే I am actually searching my brother for so long. And it's a shocker for you also. Yeah. అమెరికా నుంచి వచ్చి అన్నయ్య వేయడం నువ్వు ఎత్తుకుంటాను. మాట్లాడద్దు నేను ఎవరు మాట్లాడ యూ టెల్ విల్ యూ స్టాండ్ ఆర్ సిట్ ఐ విల్ స్టాండ్. ఓకే అర్థమైంది సార్ పెట్టిన టార్చర్ వల్ల పిలవలేదని చెప్పారు కదా ఇప్పుడు అర్థమైంది నాకు. నువ్వు నించుంటావు కూర్చుంటావు నేను డైరెక్టర్ ఏం చెప్తే చేస్తాను దాంట్లో నుంచోమంటే నుంచున్నా కూర్చోమని వాడు- అకార్డింగ్ టు మీ ఆల్సో అది డైరెక్టర్ ఆల్సో. అది No. నాకు నీకు ఆ సిబిఆర్ హగ్ ఇవ్వాలి థ్యాంక్ యూ సార్ ఇదంతా ఇదల్లా వంద బోంగే నువ్వు న్యాయంగా ధర్మంగా ఏం చేస్తావు డిపెండ్స్ ఆన్ లాట్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఐషు. అలా అంతా వద్దు నువ్వు ఏం చేస్తావు నువ్వు ఒక factor చూస్తుంటావు. షాక్ వచ్చినప్పుడు యూ కెన్ ఆల్సో సిట్ డౌన్ ఇన్ దట్ షాక్. యూ వోంట్ ఈవెన్ హ్యావ్ ఎనర్జీ టు స్టాండ్. ట్రెంబుల్ అవుతాయి నీకు లెగ్స్. అట్లా అనుకుంటే కూర్చోవచ్చు కదా, ఏమో నాకైతే ఏమైనా చేయొచ్చు. ఐషు సో అది ఆర్గ్యుమెంట్ అయిపోయింది సినిమా ఇప్పుడు అర్థమైపోయింది నాకు. ఐషు అందుకే పెట్టుకోలేదు. 3-4 hours డిస్కషన్ అందుకే పెట్టుకోలేదు. ఒక కాల్ షీట్ ఫస్ట్ షాట్ ఆఫ్ యువర్స్. ఒక కాల్ షీట్ తినేసింది. ఆల్రెడీ మేము 63 రోజుల్లో చేసిన సినిమాల్లో ఆమె కరెక్ట్గా మాట ఏంటంటే ఇంకో కాల్ షీట్ మిగిలేదు. ఇంకొక 1 day సేవ్ చేసుకునేవాళ్ళం మేము. 62 రోజుల్లో చేయాల్సిన సినిమా. సార్ నాకు పెద్ద డౌట్ ఏం కదా సార్, చివరికి కూర్చుందా నుంచుందా సార్? కూర్చున్నా డైరెక్టర్ చెప్పిందే హే చేశా. నేనేంటంటే నేను డెమోక్రాటిక్ డిక్టేటర్ని. అందరి ఒపీనియన్స్ ఇస్తా, అందరికీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. ఫైనల్గా నాకు ఏది కరెక్టో అదే డిక్టేట్స్ చేసి చూపియని అడిగా. అప్పుడు డల్ అయిపోయింది. ఎందుకు చేసి అయితే చూపించేది? కూర్చోక నిల్చొని చేసేదేగా. Final గా నాకు Okay, తెక్క. I didn't want to like ఇంకా కాల్ షీట్లు ఎందుకు వేస్ట్ చేయడం చెప్పేసి ఏం చేయాలి చెప్పండి. నాకు తెలిసి ఇంటర్వ్యూ కాల్ షీట్ కూడా వేస్ట్ అవుతున్నట్టుంది సార్. ఓకే, హౌ వాస్ ద ట్రైలర్ ఐషు? ఇట్స్ వెరీ నైస్. ఈ సినిమా థియేటర్ లో వస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంది. సినిమా కాదు షో ఇప్పుడు ప్రస్తుతానికి. షో ఇట్స్ సిరీస్. ఐ మీన్ సినిమాగా వచ్చుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ ఈవెన్ మోర్. ఇన్ఫాక్ట్ సార్ మీకు గుర్తుందా, ఐ ఫెల్ట్ ద సేమ్ థింగ్. అంటే ఒక చిన్న ఓటీటీ తక్కువ చేయడం ఇది ఫినిష్డ్ ప్రోడక్ట్ చూస్తున్నప్పుడు, ఫినిష్ ప్రొడక్ట్ చూస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ థియేటర్లో కూడా ఫుల్ ఒక డిటిఎస్ తోటి మనం సినిమా ఆ చూస్తాం. మొమెంట్స్ ఉన్నాయనిపించిందా? థియేటర్ మొమెంట్స్ 100% సార్. అంటే ఎక్కడ మనకి థియేట్రికల్ మూమెంట్స్ ఎక్కడ తగ్గల, ప్రతి ఎపిసోడ్లోనూ ఉన్నాయి అవి. సో వై నాట్ వి ఎక్స్ప్లోర్ బోత్ ద ప్లాట్ఫామ్ థియేటర్ అండ్ ఓటీటీ అనిపించింది నాకు అది. అయ్యో అంటే ఇట్స్ ఏ కాంప్లిమెంట్ యాక్చువల్గా. అభిజిత్ ఒరిజినల్గా అదే ప్లాన్తో చేశారు కాబట్టి ఏమో మేబీ సోనీ వాళ్ళకి కొత్త ఐడియాలు వస్తాయి. అది కాదు. బట్ యు నో వెనెవర్ ఐ కేమ్ టు హిస్ హౌస్, నేను హైదరాబాద్ ఉన్నప్పుడంతా ఐ మేక్ షూర్ ఐ మీట్ కట్టా. సో లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా ఈ షోడ్ మీ యువర్ గ్లిమ్స్ కొంచెం చూపించారు ఆయన, కొంచెం రఫ్ కట్స్ అవి చూపించారు. అండ్ స్నీక్ పీక్ చూపించినట్టున్నా ఫస్ట్ యూ షోడ్ మీ కపుల్ ఆఫ్ షార్ట్స్ అండ్ స్నీక్ పీక్ అవి ఇవి చూపించినప్పుడు he doesn't know you're very close to me. Then I told no, నేను చెప్పాను ఇప్పుడు ఏంటి మమ్మల్ని విడగొడతావా ఏంటి తీసి? మేము అలా బాండెడ్గా ఉన్నాం. ఉంటారులే అదే పొలాలు పడ్డానికి వస్తూ ఉంటారు స్లాంగ్ భాగ్యం. మొదలెట్టు వచ్చిన పని మొదలెట్టు. ఓకే. సో అప్పుడు ఆదికి ఫోన్ చేసి చెప్పాను, సూపర్ అది చాలా బాగా చేసావు అంటే డైలాగ్ డెలివరీ కానీ ఐ థింక్ ఐ కాంట్ ఇమాజిన్ అదర్ యాక్టర్ ఇన్ దట్ రోల్. థ్యాంక్ యూ. చైతన్య పోర్షన్స్ ఏమన్నా చూపించానా నీకు? చైతన్య నిన్నే చూపించారు. ఓ చైతన్య నిన్ను చూపించారు. చైతన్యనే నిన్ను చూస్తావు నువ్వు. సో యా ఓకే ఇట్స్ యాక్చువల్లీ నైస్. బట్ కట్ట ఒక ప్రామిస్ చేయప్పుడు నాకు నువ్వు చేయి ఫస్ట్. ఏం చేయాలో చెప్తే అప్పుడు ఆలోచిస్తా. క్లోజ్ పెట్టండి. నెక్స్ట్ సినిమాలో నేనే హీరోయిన్ అని చెప్పి ప్రామిస్. ముందు నాకు నెక్స్ట్ సినిమా ఏంటో తెలుసుకోని ఫస్ట్. సరే నెక్స్ట్ సినిమా ఎవరి గురించి అంటే ఒక 90 ఏళ్ల ముసలవ్వ కథ. ఆ ముసలవ్వ పొద్దున్నే 5 గంటలు I think she'll take it as a challenge and do it off. చేసేస్తావా? Yeah, she will. ముందు కాదు లేదు ఇలా కాదు, నేను నిజంగానే 90 ఏళ్ల ముసలవ్వ అయితేనే చేయగలను నేను అది. నువ్వు అయిపో. నేను చేస్తా, మ్యాజిక్ చేసి చూపిస్తాను. యా సరే కాదు. Who's your favorite actor? Who's your favorite actor? యాక్టర్ అంటే లైక్ హీరోనా? అదే అక్కడ 12 పోస్టర్లు ఎందుకు నాకు తెలుసా? ఇదే క్వశ్చన్ హూజ్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్ అని అనుకో, ఎప్పుడు మినిమం డజన్ వస్తాయి బయటికి. నాకు అలాగే అంటే ఒక్క పేరు చెప్పలేను కదా అలాగా. అల్పచినో. అరే మన ఇండియన్ పేర్లు చెప్పవా ప్లీజ్? ఇండియన్ పేర్లు చెప్పాను అనుకో, ఆల్రెడీ మేము ఒక 2 క్యారెక్టర్లతో
ఒక మంచి ఫ్రెండ్షిప్ రైవలరీ అంటూ చేస్తుంటే Like you should ఒక have హిస్టారికల్ కదా, ఒక రెఫరెన్స్ favorite- కొన్ని Some, సిమిలారిటీ some చూసి actor ఆల్రెడీ will రెడీగా ఉన్నారు definitely జనాలు have. Classic, నువ్వు ఒక sir. హీరో పేరు చెప్పించి మళ్ళీ ఇంకొన్ని రాళ్ళు ఎక్స్ట్రా అయిపోద్దాం సరే ఒక అనుకుంటున్నావా హీరోయిన్ పేరు చెప్పలే ఎస్టరియర్ యాక్టర్స్ హీరోయిన్ నువ్వే అశు నన్ను తప్ప ప్రస్తుతం నువ్వే కదా కనిపిస్తున్నావు కాబట్టి నువ్వే అంటే ఎవరు ముందు ఉంటే వాళ్ళ పేరు అనమాట. నెక్స్ట్ హీరోయిన్ కనిపించేవరకు నువ్ే సినిమా ఓకే సో హౌ లాంగ్ డిడ్ యు రైట్ దిస్ ఈసీ రైటింగ్ అనేది ఇలా టైం పెట్టుకొని రాసేది కాదు. ఇప్పుడు నా ప్రాసెస్ ఏంటో చెప్పనా, నా ప్రాసెస్ వచ్చేసి ఐడియా, ఇప్పుడు నేను నా బుర్ర ఒక పొలం లాగా ఇదా తెలుసు. చూసావా పొలం ఎంత అది పొలం కాదయ్యా. పొలం ఎంత పొలం ఎంత ఎలా ఉంటుంది తెలుసా? ఎంత పదులుగా ఉందో. దేవుడా, పొలం పొలంలో ఎలా ఇంకా ఉంటుందో మొలకలు తెలుసా? మొలలేదు. పొలంలో అసలు విత్తనాలు కూడా వేయలా, seed కూడా వేయలా, విత్తనాలు, విత్తనాలు. సో ఐడియాస్ ఇప్పుడు ఆ పొలంలో పెరుగుతూనే ఉంటాయి. పెరగట్లా. ఒక్కోటి ఒక మూడు లోపలికి పెరుగుతున్నాయి. లోపల పెరుగుతుంటాయి. అంటే యాక్చువల్గా పైన జుట్టు పెరగకపోవడానికి కారణం లోపల పొలంలో ఐడియాలు పెరుగుతున్నాయి కాబట్టి. సో జనరలీ 2016లో ఎప్పుడు అంటే నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ ఫినిషింగ్కి వచ్చింది కదా స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ నాకు తెలిసి నా మైండ్లో ఒక 10-12 ఇయర్స్ నుంచి రకరకాల షేప్స్లో రకరకాల వర్షన్స్లో ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. ప్రతి ఐడియా కూడా ఏంటంటే ఆ క్యాన్వాస్ కొత్తగా ఉండాలి, ఏదో ఒక కొత్త యూనిక్ ఎమోషన్ గురించి మనం ఎక్స్పీరియన్స్ గురించి మనం కథ రాయాలి అనేది నా డ్రైవ్ అనమాట. అందుకని ఎక్కువ టైం వన్ పడుతుంది. థింగ్ ఐ లెర్న్ ఫ్రమ్ కట్టా గారు, సో హీ నరేటెడ్ రిపబ్లిక్ పాక్ హయాత్ హోటల్కి వచ్చి హీ నరేటెడ్ 3.5 hours ఇంటర్వెల్ అన్నాడు. ఓకే, ఈ మాట తేజ్ విన్నాడు అనుకో. నీకు సినిమాకే అట్లా అంటే ఇక్కడ సిరీస్. అంటే ఆర్ ఫస్ట్ నరేషన్ వెంట్ ఆన్ ఫర్ 8 hours. మేము ఎలా బట్ తన పాయింట్ అది కాదు, మంది 6.5 hours కంటెంట్ 8 hours నరేషన్, అక్కడ 2.5 hours ఇంటర్వెల్ వరకు 3.5 hours వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ హీ గాట్ ద బౌండ్ అంతా తెచ్చి పాపం అని హీ వాస్ లైక్ ఇండెక్స్ కార్డ్స్. అంటే ఒక సీన్ చదువుతాడు 30 నిమిషాలు మాట్లాడతాడు. అది అందుకనే 3.5 hours అయ్యింది. సో వాట్ హ్యాపెండ్, నేను వన్స్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చే టైంకి ఆల్మోస్ట్ 5 hours పడుతుంది నాకు అన్ని, అంటే మైండ్లో ఉన్నాయి అన్నీ చెప్పడానికి. ఎమర్జెన్సీ మీకు ఆఫీస్ నుంచి కాల్ వస్తుందని వెళ్ళిపోయారు పాపం. అవును. బట్ వాట్ ఐ షుడ్ నచ్చేసింది కాబట్టి ఎక్కువసేపు చెప్పా కదా. వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ దట్ డే, అంతకు ముందు ఐ యూస్ టు నాట్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ రీడింగ్ ఎ స్క్రిప్ట్. ఒక స్క్రిప్ట్ మనం యాక్టర్గా ఎందుకు చదవాలి అనేది ఐ థింక్ ఐ లెర్న్ ఫ్రమ్ కట్టా. అన్ని సినిమాలకి అలాగే వస్తుంది కదా, స్క్రిప్ట్లు వస్తాయి కదా. వస్తాయి, బట్ అంతకు ముందు నేను Reading exercises, రీడింగ్ నేను చేసేదాన్ని కాదు, కథ వినేదాన్ని. బట్ ఐ టు నెవర్ రీడ్ ద బౌండ్. మీ మీటింగ్ తర్వాత ద వాల్యూ హౌ ఇంపార్టెంట్. మన సీన్ రీడింగ్స్ చేయలే కదా, చేసామా? చేసాంగా. రిపబ్లిక్. కానీ కానీ మీ స్క్రిప్ట్ లో సార్ వాట్ డిఫరెన్స్ ఐ ఫెల్ట్ ఐ టెల్ యూ, ఆ డిస్క్రిప్షన్ సైడ్ అంటే సీన్ ముందు ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, అది చదువుతున్నప్పుడే మనం ఆ లొకేషన్ ట్రాన్స్లేట్ అవుతాం, అక్కడికి వెళ్ళిపోతాం మనం. విల్ గో దేర్ అండ్ వెన్ యూ రీడింగ్ ద సీన్స్ అండ్ ఆల్ దట్. సో దాన్ని చెప్తా ఉంటాం యశు, అంటే లొకేషన్లో వీ కీప్ హ్యావింగ్ దిస్ డిస్కషన్ ప్రైజింగ్ ఈచ్ అదర్ ఆఫ్టర్ ద షాట్. అట్ టైమ్స్ వన్స్ ఇన్ వైల్ సే బాగా చేసావు, అదే సే నథింగ్ ఐ డిడ్ సార్, లైన్స్ అంత అందంగా రాశారు మీరు. సో I was just being true to the lines. So half the job is done kada issue. Of course, writing is so important. That's very true sir. Nenu appu nunchi meeku that's very very genuine. E okka place lo kuda there's nothing that I had to think because you've thought so much, you've written so well. Very kind of you. Adi naaku telusu. That's a fact sir. Meer ippudikana oppukovali. Well written scripts వస్తేనే అది యాక్టర్స్ కి ఒక లడ్డు లాగా. వెల్ రిటర్న్ పీపుల్ రైటింగే కదా ప్రాబ్లం బేసిక్గా. ఇక్కడ రైటింగ్ లో కరెక్ట్గా లేకపోతే మనం అక్కడ ఎంత లేజీగా ఉంటే దాని డ్యామేజ్ అంత బిగ్గర్గా తయారవుతుంది లోపలికి వెళ్ళే కొద్దీ. అగైన్ మేబీ నా స్కూలింగ్ లిటిల్ డిఫరెంట్ కాబట్టి ప్రపంచం అంతా సినిమాలు ఇలాగే తీస్తారు. సో నేను చేసేది నార్మల్ అంటున్నాను నేను. వేరే విధంగా సినిమాలు చేయడం అనేది లిటిల్ అబ్నార్మల్. ఎక్కువ మలయాళంలో మళ్ళీ దే ఫాలో పర్ఫెక్ట్ బౌండ్ స్క్రిప్ట్ విత్ ద ప్రాపర్, ఎందుకంటే రిసోర్సెస్ వేస్ట్ అయిపోతాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మయసభ 3 సినిమాల కంటెంట్ మీరేందాక అన్నారు సినిమాలాగానే ఉన్నాయి ఒక్కొక్క ఎపిసోడ్ అంటున్నారు కదా. అంటే 3 సినిమాలు అంత ఛాలెంజింగ్ వర్క్ 90 daysలో ఫినిష్ చేసామంటే, అంటే ఒక్కొక్క యాక్షన్ ఉంది, పాటలు ఉన్నాయి. అంటే సినిమాలో ఉన్నవి ఏవి ఇక్కడ మిస్ అవ్వాలి, మళ్ళీ అన్నీ ఉన్నాయి రైట్.
అందుకే మీరు సినిమాటిక్ ఫీలింగ్ ఉంది అంటున్నారు ఎవ్రీ No, it ఎపిసోడ్ is definitely. Yeah. నేను ఇప్పుడు With trailer that, whatever I saw, Yeah. నిజంగా ఈ ఫిల్మ్ థియేట్రికల్ గా వస్తే it will విత్ be. దట్ 30 days యావరేజ్ మా అవుట్పుట్ So how many days did you shoot? 90 days 90 days. So per day average 5 minutes of footage. 5 minutes edited footage. ఫైనల్ కట్ We have to. He has to give. అవుట్పుట్ అంత చేయాలంటే నీకు మైండ్లో అని ఫస్ట్ ఆఫ్ ఆల్ అగైన్ మన కథే లోతుగా రోజు చదువుతున్న కొద్దీ పరిచయం అవుతుంటే ఇంకా డీప్గా పరిచయం అవుతుంటుంది, డీపర్గా ఇంకా లేయర్స్ వస్తుంటాయి, డీటెయిల్స్ వస్తుంటాయి. ఆ ప్రాసెస్ రైటర్ డైరెక్టర్ గోత్రూ చేయాలి. చేసినప్పుడు ఏమవుతుందంటే ఎఫిషియన్సీ పెరుగుతుంది, షూట్ టైం తగ్గుతుంది, క్లారిటీ, Yeah, that's అందరూ ఎనేబుల్ అవుతాం. Correct. మీరు అంటే ఆ విజన్ని మీరు ఇంకా ఎక్కడికో తీసుకెళ్తారు. ప్లస్ మెయిన్ కూడా ఐషు ఈ రీడింగ్ షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు రీడింగ్ ఉంటుంది కదా, మన స్క్రిప్ట్ రీడింగ్ చాలా సినిమాలకి జరగాలని చెప్పి జరగవు, అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. వీ డిడ్ దిస్ ఫర్ మయసభ. ఆ రీడింగ్ అంటే లైక్ అక్రాస్ ద టేబుల్ వీ వర్ డిస్కసింగ్ అబౌట్ ఎవ్రీ సీన్, ప్రతి ఒక్క బీట్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ నాకు ఇలా కావాలి ఇలా కావాలని చెప్పి షూటింగ్ స్పాట్కి వెళ్ళిన తర్వాత దెర్ ఇస్ నో డిస్కషన్. We all are on the same page. అక్కడ నుంచి ఇంకా బెటర్గా ఎట్లా ఇంప్రూవైజ్ చేయొచ్చు అని చెప్పి That's what I told, that I learned from Katta's reading session and discussing, you know, how వాళ్ళు కూడా షార్ట్ లిస్ట్ ఇచ్చేవాడిని. ఇది కదా కథ కదా, నీ బెస్ట్ సీన్స్, నీ టాప్ 8 సీన్స్, టాప్ 10 సీన్స్, ఈ సీన్స్ కానీ నువ్వు డిస్టింక్షన్తో క్రాక్ చేయగలిగితే మిగతాటి అన్నీ కవర్ అయిపోతాయి, ఈజీగా వచ్చేస్తాయి. అంటే బాగా ఏడిపించాడు. I cried a lot. I mean the scenes are written like that. రిపబ్లిక్లో And ఐ షుడ్ పిక్ చేయడానికి ఒకటే రీజన్, రిపబ్లిక్ ఎందుకు మెయిన్లీ ఏడుమోహా? కాదు చైతన్య, ఒక్క క్రూషియల్ సీన్ ఉంటుంది, అంటే బ్రూటల్లీ రేప్డ్ అండ్ బ్యాటర్డ్ గర్ల్ హాస్పిటల్లో ఉన్నప్పుడు, అగైన్ ద కలెక్టర్ హిమ్సెల్ఫ్ ఈజ్ హర్ లవర్ ఆల్సో, తనే మొత్తం డిస్ట్రిక్ట్ కేర్ చేసుకుని ఆ మూమెంట్ అనేది. అండ్ అగైన్ లైక్ హౌ ఇట్స్ ఏ ఫర్ మీ, నాకు అది సిమిలర్ టు ద సొసైటీ బేసిక్గా, దట్ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్. ఆ పెయిన్ని దీన్ని అంటే చార్మింగ్గా యూఎస్ నుంచి వచ్చింది కానీ నాకు ఆ పోర్షన్ కాదు ఇంపార్టెంట్, నాకు ఈ పోర్షన్ ఇంపార్టెంట్. ఆ మిర్రర్ సీను, హాస్పిటల్ సీను, నేను అలా షార్ట్ లిస్ట్ చేసుకుంటా. క్యాస్టింగ్ చేయాలనుకో ఫస్ట్ ఈ వైటల్స్ ఉంటాయి కదా, మెయిన్ వైటల్ ఎలిమెంట్స్ క్రాక్ చేస్తుందా అని చూసుకొని అది కన్విన్స్ అయిపోతే మిగిలిన బ్యాక్ వర్క్ చేసుకోవచ్చు, రివర్స్ వర్క్ చేసుకో, గ్లామరస్గా కనిపించాలి, ఇక్కడ బాగా అట్రాక్టివ్గా ఉండాలి, ఇట్లాంటివన్నీ రివర్స్ వర్క్ చేసుకుంటే ఎనీ గుడ్ యాక్టర్ will mold into that the needs of the rest of it, right? So that was this thing where your kinds don't need any audition or anything. Mande kaka motta nunchi Okay. ikkada audition lo seat geluchukunna ayana ma reddy garu okare. మీ ఆడిషన్ చేశారు? ఆడిషన్ చేశారు. అండ్ ఆడిషన్ ఏంటంటే he took the scenes and he wanted him to be in a certain way physically. So Chaitanya is like, you can see, right, very thin and, you know, lover boy kind of an image, but దీంట్లో కొంచెం ఒక మెచ్యూరిటీ ఉండాలి. So scene ఇచ్చి he went back for 2 weeks, he put on some weight, he bulked up, he came back and కొడేసాడు. సీరియస్ టాపిక్ నచ్చట్లేదు, కొంచెం ఏదైనా ఫన్ గా మాట్లాడదాం. ఏం కావాలి? ఫుడ్ వస్తేనే ఫన్. ఫుడ్ రావట్లా, నేను డైట్ ఒక చిప్ తిను ఫన్నీగా. చిప్పును ఫన్నీగా అది తింటావు. ఏం తెలుసు చెప్పాడు ఐషు, నువ్వు హైదరాబాద్ కి వచ్చావు కదా, నువ్వు ఇంటికి రా, నువ్వు చెన్నైలో ఎంత బాగా చూసుకున్నావు, హైదరాబాద్ లో ఎలా చూసుకున్నావు. చెన్నైలో ఏమేమి పెట్టాను అడుగు. చెన్నైలోనా సార్ ఒక రెస్టారెంట్ లో ఉన్న మెనూ అంతా పెట్టింది. స్వామి అని ఒక రెస్టారెంట్. ఆ ఇన్సిడెంట్ చెప్పింది దేవాసరితోనా? తీసుకురండి బాబు. ఇక్కడ కూర్చొని సార్ ఒక రెస్టారెంట్ లో ఎంతమంది వెయిటర్లు ఉంటారు? ఒక 10 మంది ఉంటారు. బిజీ రెస్టారెంట్. పొన్నుస్వామి తెలుసు కదా, పిచ్చాకలుగా ఉన్నాం. డబ్బింగ్ అయిపోయింది. ఆ ముందు రోజు అట్లా లేట్గా హ్యాంగ్ అవుట్ చేసి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కూడా ఎలా ఉందంటే నిప్పులు అన్న కడుపు అంతా నిప్పులుగా కొలిమి ఫుల్ పిచ్చాకలుగా ఉంది, పోయి తినేతారా అంటే ఓకే ఒక బిర్యానీ బదులు 2 బిర్యానీలు ఆర్డర్ చేస్తాం, ఇంకో ఎక్స్ట్రా కర్రీ ఆర్డర్ చేస్తాం కదా అనుకుంటాం. మన మ్యాక్సిమం కెపాసిటీ. ఇక్కడ కూర్చుంది, ఇలా ఉంది టేబుల్, ఇది మా టేబుల్. ఆ 4 టేబుల్స్ అన్నీ నాకు తెలిసి ఒక 20 టేబుల్స్ ఉంటాయి. 10 మంది వెయిటర్స్ బిజీ తిరుగుతారు. 10 మందికి ఈ 2 వెయిటర్ అన్నా తలకాయ బిర్యానీ, అన్నా ఈ బిర్యానీ. మెనూ కూడా నాన్ వెజ్ వెరైటీస్ ఎలా ఉన్నాయంటే famous for that. They'll come and show you the meat also. Yeah. In fact, yeah. They do that. No, they used to. కాదు, చేప, రొయ్య, మటన్,
అంటే వాళ్ళు ఏమేమి వండుతున్నారో కిచెన్లో అన్నీ ఇలా ఇలా పేర్చేసి సార్ మీకు ఏమైనా ఎక్స్ట్రా టేబుల్ కావాలా ఎందుకు ఫుడ్ పెట్టుకోవడానికి మీరిద్దరే కిరణ్ was there. ఓకే ఓకే కిరణ్ and ఇంకోళ్ళు మధ్య కిరణ్ ఇస్ ఆల్సో డైరెక్టర్ పార్ట్నర్ ఫర్ దిస్ షో తెలుసు కదా For my రైటర్ Sabha, పార్ట్నర్ అండ్ అలా పెడితే ఇక్కడికి వస్తే ఇంత పెద్ద కాదు అలా పెడితే ఇక్కడ ఇంత పెద్ద టేబుల్ ఏమి పెట్టాలి నువ్వు అర్థం చేసుకోవాలా అంటే ఫుడ్ పెట్టి టార్చర్ చేసావు కాబట్టి ఆయన ఫుడ్ పెట్టకుండా టార్చర్ చేస్తాడు లేదా షో ఫుడ్ ఇప్పుడు దిగుతుంది నువ్వు ఎలా తెప్పించావు ఫుడ్ కిచెన్ నుంచి ఎలా తెప్పించావు నీకు ఇలా డ్రోన్ లో సినిమాటిక్ డ్రోన్ ఓకే ఇప్పుడు మేము రిపబ్లిక్ చేసినప్పుడు డైలీ నాటుకోడి అండ్ సంగటి మీకు పెట్టారా డైలీయా డైలీ ఉండేది నీకు పెట్టారా నాకు పెట్టలా సార్ ఒకవేళ సార్ ఎందుకు కమిట్ అవ్వట్లేదు మనకు పెట్టలేదు కాబట్టి పెట్టలేదు ఉండేది కదా ప్రొడక్షన్ లో రోజు అడిగితే పెట్టేవాడు అంటే ఎక్కడ shoot చేస్తారు? నీకు అడగకుండా పెట్టారు మేము అన్ని చోట్ల లైక్ రామోజీలో చేసాం ఫిల్మ్స్ అదే ఇక్కడ అంటే ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ ఓకే లొకేషన్ యూజువల్ గా మనం అవుట్డోర్ వెళ్ళి ఆ ఊర్ల దగ్గర షూట్ చేస్తున్నప్పుడు రాగి సంగటి అది ఆ, వచ్చేస్తుంది see, No, నాకు అలవాటు హైదరాబాద్లో. ఉంటుంది అవును సార్. నేను హైదరాబాద్లో. విలేజెస్కి వెళ్ళాను అనుకో ఆ లోకల్ ఫిష్ కర్రీస్ అయితే అన్ని ఇన్ఫాక్ట్ ఆ విలేజ్ సైడ్ వెళ్ళానంటే ముందు ఫస్ట్ మీల్ టు మీల్ మధ్యలో వేపల నోట్లో పెట్టుకొని తిరుగుతుంటాను నేను బేసిక్గా ఎనీథింగ్ అది ఆ క్రేవింగ్ వస్తుంది ఫుడ్ అక్కడ లోకల్ అన్ని ట్రై చేయాలనిపిస్తుంది ఓకే యూ డిడ్ గెట్ ద రాగి సంగటి అండ్ నాటుకోడి అంటే సీజన్ 1 కి ఇవ్వలేదు సీజన్ 2 కి ఇస్తారు నిజంగా ఇవ్వలేదా అరే వచ్చినాయి కొన్ని రోజులు. నేను ఎప్పుడు When we డైటే shooting కాదు outdoors, చికెన్ we తెప్పించుకొని తినడమే ఓ మనో డైట్ బేసిక్లీ ఐ వాజ్ ఓన్లీ ఇది మా ఎక్సర్సైజ్ చేయాలి ఏ రాగి సంగటి చికెన్ కన్నా మంచి డైట్ ఏం లేదు లేదు. బెస్ట్ న్యూట్రిషన్ ఆల్వేస్ ఈటింగ్ చికెన్ ఓన్లీ నో చికెన్ ప్రోటీన్ హై ఉన్నాడు యు ఆర్ ఆల్సో ఈటింగ్ దట్ ఓన్లీ నో మధ్యలో యాక్చువల్గా ఆది వాజ్ ఆల్సో డైట్ అది వాజ్ అప్పుడప్పుడు తింటుండే కానీ ఐ వాజ్ ఓన్లీ నాకు ఈ ఒక సిరీస్ కి సార్ నాకు ఇట్లా ఉండాలనే రెస్ట్రిక్షన్ లేదు కాబట్టి అవసరం లేదు బాగా తిని తనకు అవసరం బుగ్గలంతా ఉంటుంది ఇంట్లో యూజువల్లీ ఫిల్మ్స్ ఉంటుంది కదా మనకి యూ హ్యావ్ టు లుక్ అ సర్టన్ వే ఇక్కడ వచ్చేసి వి డెంట్ హ్యావ్ దట్ థింగ్ యా బి యువర్ సెల్ఫ్ అన్నారు ఐ హ్యాడ్ టు బి ఆన్ సర్ప్లస్ క్యాలరీస్ త్రూ అవుట్ ద సిరీస్ అంటిల్ ద సిరీస్ వాస్ ఫినిష్డ్ సిరీస్ అదే మేము ఫిక్స్ అయిందంటే లిటరల్గా ఎవరిని ఫాలో అక్కర్లేదు మీకు న్యాచురల్గా ఏమనిపిస్తే ఆ లుక్ మెయింటైన్ చేసుకోండి ఓన్లీ ఆ పీరియడ్ హెయిర్ స్టైల్స్ ఇవన్నీ కొంచెం ఆ పీరియడ్ లుక్ రావాలి బట్టలు ఆ ఏజ్ కనిపిస్తే చాలు బట్టలు కానీ ఇవన్నీ అలా కనిపిస్తే చాలు అని అండ్ మెయిన్గా బిగ్గెస్ట్ ఛాలెంజ్ రెడ్డి గారిని డిస్కవర్ చేయడం మిమ్మల్ని షాక్ చేస్తారు రెడ్డి గారు ఎందుకంటే ఆది చాలా షాక్లు ఇచ్చేసాడు మనకి ఓకే దిస్ విల్ బి అనదర్ బిగ్గర్ షాక్ ఫర్ ఆది అంటే సార్ ఆడియన్స్ కా నాకా సార్ ఆడియన్స్కి బిగ్గర్ షాక్ ఫర్ ఆది అంటే ఫర్ ఆది టక్కన భయం వేస్తుంది ఫర్ ఆది ఫ్రమ్ ఆది I know, I got it. సో నో బట్ తనని ఎందుకంటే మ్యాచ్ చేయాలి వెయిట్ ఇద్దరు సూపర్ స్టార్స్ కదా అన్నట్లే ఇది జస్ట్ లైక్ ఇమేజెస్ వైజ్గా ద క్యారెక్టర్ గ్రోత్ వైజ్గా కానీ వాళ్ళ ప్లేస్మెంట్ ఈ క్యాన్వస్ ఇదంతా ఇద్దరు సూపర్ స్టార్స్ అన్నప్పుడు ఆ డిగ్నిటీ ఇవన్నీ మ్యాచ్ చేయాలి అండ్ దెన్ ఒక కెమిస్ట్రీ ఉండాలి ఇద్దరి మధ్య నేను ఫస్ట్ మా సోనీ వాళ్ళే ఒక అతను రికమెండ్ చేశాడు సార్ ఈ అబ్బాయిని చూడండి యూట్యూబ్లో తనది సూపర్ హిట్ ఒక ఇది ఉంటుంది 30 Weights 21 అని వెరీ లవర్ బాయ్ హస్బెండ్ ఆ టైప్ కదా ఇదే ఇంతకన్నా సన్నగా ఉంటాడు దానిలో ఇంకా చూస్తే అది చూపించారు నేను ఏమన్నా మతుందా మీకు ఇలా ఎలకలాగా సారీ ఏంటి నువ్వు షాక్ అవుతావు నా ఇమాజినేషన్ ఏంటి మీ రికమెండేషన్ ఏంటి అని కొంచెం సర్ప్రైజ్ అయ్యి సరే కొద్దిసేపు చూసా అరే సూపర్ యాక్టర్ అయితే మంచి యాక్టర్ ఉన్నాడు మంచి సెన్సిబిలిటీస్ ఉన్నాయి కళ్ళు బాగున్నాయి వాయిస్ బాగుంది దాంతో కొంచెం మరి ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ మంచి యాక్టర్ అయితే దేనిలోకైనా ఒదిగిపోతాడన్న నమ్మకం ఎప్పుడు కూడా అండ్ అదే టైప్ కాస్ట్ చేయకూడదు మంచి యాక్టర్ని ఛాలెంజ్ చేస్తూ పోవాలి ఎప్పుడు రైట్ సో ఛాలెంజ్ చేసే పొటెన్షియల్ అయితే ఉంది తన్ని హీ హ్యాస్ టు బీ గివెన్ అన్ ఆపర్చునిటీ అని ఆడిషన్కి పిలవమని చెప్పండి అని అది నాకు ఈ డౌట్లు అయితే ఉన్నాయని ఎక్స్ప్రెస్ చేసేసా తనతో సార్ అది నాకు ఒక టూ డేస్ క్యారెక్టర్ గురించి చెప్పగానే ఒక 2 weeks టైం ఇవ్వండి సార్ అని చెప్పి ఏ సీన్ ఆడిషన్ చేయాలో ఆ సీన్ ఇచ్చాము దట్స్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్లీ వైటల్ ఎక్స్ప్లోజివ్ సీన్ ఆన్ ద స్క్రీన్ 8th episodeలో వస్తుంది అది వీళ్ళిద్దరి మధ్య 2 weeks తీసుకుని దిస్ థింగ్ కొంచెం ముషు అన్నీ మార్చుకొని హెయిర్ స్టైల్ అన్నీ కొంచెం హెయిర్ పెంచుకొని ఇలా వచ్చాడు ఐ థింక్ ఈ వెయిట్లో ఉన్నాడు కొంచెం ఈ వెయిట్లో ఉన్నాడు కొంచెం కాస్ట్యూమ్ కూడా కొంచెం వైట్ షర్ట్ అట్లా వేసుకొని వచ్చాడు ప్రాసెస్ చూడు కాదు ఐషు ఆడిషన్స్ ఎంత హెల్ప్ అవుతాయో చెప్తాను నీకు తర్వాత రీడింగ్స్ గురించి వీటి గురించి చూద్దాము అక్రాస్ ద టేబుల్ నాకు మైండ్లో నేను స్క్రిప్ట్ రాసినప్పుడు ఎలా ఉన్నిందంటే నాయుడు లోపలికి ఎంటర్ అయినప్పుడు
తను ఒక ప్రాబ్లంతో వస్తాడు. ఆ ప్రాబ్లంతో వస్తే తను నించొని దీని మీదకి అరుస్తుంటాడు, రైట్? ఏంటంటే ఇదే అది ఇదే అని చెప్పి తిని కూర్చోన్నాడు. కూర్చుంటే కొంత ఒక రకంగా హీటెడ్గా జరుగుతుంది ఇద్దరి మధ్య కన్వర్జేషన్. జరిగాక కొంచెం అఫెన్సివ్గా మాట్లాడినటువంటి సరే కూర్చోన్నాడు అని చెప్పేసి కూర్చొని మామూలుగా ఇక్కడ నుంచి మళ్ళీ కన్ఫ్రంటేషన్ పెరుగుతూ పోతుంది. చివరికి వచ్చేటప్పుడు కన్ఫ్రంటేషన్ ఎండ్ అయిపోయిన తర్వాత ఈ కులం టాపిక్ అనేది మన ఫ్రెండ్షిప్ మధ్య రాకూడదు అన్న టైప్లో వెళ్ళి మళ్ళీ ఫ్రెండ్లీగా ఒక ఇదైతే తను మళ్ళీ లేస్తాడు. అది మళ్ళీ లేచి సంథింగ్ లైక్ ఆ జిల్లాల గురించి మాట్లాడుతుంది, అది నా జిల్లా అని డైనమిక్స్, ఏది పవర్ డైనమిక్స్ అంటారు కదా ఒక సీన్లో. అది తన చివరిలో లేసేదాన్ని ఎక్కడో మధ్యలో ఒక డైలాగ్లో ఒక స్ప్రింగ్ ఫీల్ అయ్యాడు. అలాగే అది కూడా చాలా చేశాడు ఇంప్రొవైజేషన్స్. ఏంటంటే ఇది నేను కులం గురించి మాట్లాడడం లేదు రాయడం అని లెగిసే మూమెంట్. అండ్ ఆ మూమెంట్లో ఈవెన్ ఆది మీద నేను కెమెరా పెట్టినా కూడా ఆది ఇలా చూస్తుంటే దెర్ ఈస్ అ బ్యూటీ ఇన్ దిస్ షాట్, దెర్ ఈస్ అ బ్యూటీ ఇన్ దిస్ షాట్, రైట్? సో నౌ హీ డిఫైన్డ్ ద షాట్ విత్ దట్ ఎక్స్ప్రెషన్. అది కూడా రిక్వెస్ట్ సార్ నాకు ఇలా అనిపిస్తే ఇలా మీరు చెప్పినట్టు కాదు, నాకు ఎలా అనిపిస్తే అలా చేయండి. అదే కదా స్వామి, నేను అందరిలాగా యాక్ట్ చేయలేను, అందరిలా ఫీల్ అవ్వలేను కదా, నీకేమనిపిస్తే అది చేయను. కానీ అలా లెగిసాడు అది చెప్పగానే ఎంఎస్ఆర్ అండ్ ఇంకేంటి మనోడికి టైం ఉంది ఎలాగో. నువ్వు ఎలా ఆడిషన్ చేసి కాకముంటే వచ్చిందా నీకు? అవును, ఆడిషన్ చేశా, 2 ఆడిషన్ చేశా. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. సో వాట్ హ్యాపెండ్, వెట్రిమారన్ సార్ వచ్చి కాకముంటే వెట్రిమారన్ సారా ప్రొడక్షన్ ధనుష్ అండ్ వెట్రిమారన్ ప్రొడక్షన్. I was too young అప్పుడు, 21. సో అండ్ దెన్ ఒక ఇద్దరు పిల్లలకి తల్లిగా ఉండాలి అండ్ అక్కడ ఐ హ్యావ్ టు లుక్ లైక్ దట్ విమెన్. నీకు ఆస్పిరేషన్ ఉండేదా యాక్టర్ అవ్వాలని? హీరోల వాళ్ళ మీద యాక్టర్ వాళ్ళని నన్ను ట్రిగర్ చేసింది అనమాట. నాకు నిజంగా చాలా ఒక పెద్ద హీరోయిన్ అయిపోవాలి అలాంటి అంత ఏమి లేదు, చాలా ప్లెయిన్ గా వచ్చాను, ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చాను. బట్ ద థింగ్స్ ఐ ఫేస్డ్, 300 కొట్టారు అంటే నేను ఫేస్ చేసినవి ఇప్పుడు జస్ట్ 300 నాట్ దగ్గరికి వచ్చావు. చాలా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తావు? 1000 అంతా ఎక్స్పెక్ట్ చేయట్లేదు, 300 కొట్టేసి వెళ్ళిపోయారు. ఈ రేంజ్ లో సెటిల్ అయితే చాలు. భాగ్యం ఎవ్రీ ఫిల్మ్ భాగ్యంకి ఒక 300 చేస్తే చాలు. 300 కూడా భాగ్యమే. సో అలాగా ఐ ఫేస్ లాట్ ఆఫ్ క్రిటిసిజం అనమాట. సో డూ ఆర్ డై సిచ్యువేషన్ లోనే ఉన్నాను. నేను స్టార్టెడ్ ఒక 2-3 years అయిపోయింది, కెరియర్ స్టార్ట్ అయిపోయి ఐ వాజ్ నాట్ గెటింగ్ ఎనీథింగ్ అండ్ దిస్ కాకాముటా హ్యాపెండ్. సో అప్పుడు సో మణికంఠన్, డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ మణికంఠన్ వచ్చి హీ వాజ్ వెరీ కన్విన్స్డ్ దట్ ఐ కెన్ ప్లే ద రోల్, బట్ వెట్రిమారన్ సార్ వాజ్ నాట్ కన్విన్స్డ్. అవునా? ఓ సో హీ డిడ్ ఆడిషన్ ఇన్ ద ఆఫీస్ లో చేసాం, లైక్ కంప్లీట్ సెటప్. ఇప్పుడు టోటల్ సీన్ అవును, చిన్న పిల్లలు పెట్టుకుని నాకు ఆ చీర కట్టి ఆ మేకప్ వేసేసి అక్కడ ఫుడ్ వండేటట్టు, యునో ఐఎమ్ టాకింగ్ ద డైలాగ్స్. ఎందుకంటే అవన్నీ పర్ఫార్మెన్స్ కి ఇన్స్పిరేషన్. సో మొత్తం సెట్ చేశాడు, అది ఈ సెట్ ద థింగ్ ఇన్ ఆఫీస్ లో సెట్ చేసి షూట్ చేసి వెట్రి గారికి చూపిస్తే స్టిల్ హి వాజ్ నాట్ కన్విన్స్డ్. మళ్ళీ నన్ను పట్టుకుపోయాడు లొకేషన్ కి, because he was very keen that I have he to saw you there. It's a director. So he took me to the location, మళ్ళీ ఆ గెటప్ వేయించాడు, మళ్ళీ పిల్లల్ని రప్పించాడు. సో ఇప్పుడు ఆ లొకేషన్ లోనే వాళ్ళని స్నానం చేసి ఏమో పేరు నడా సొన్నా చిన్న కాకముటియా డే లైక్ యు నో ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చింది. అప్పుడు దాకా యాక్ట్ చేసావు. నేను ఇందాక చెప్దాం అనుకుంటే మీరు చెప్పేసారు. సో ఆ టేప్ ఏదైతే వెట్రి సార్ చూసారో దెన్ he got convinced and then కాకముటా happened and from there I think career has been like I'm also an actor who wants to explore different characters. నేను వచ్చి ఇలా హీరోయిన్ రోల్స్ పర్టికులర్ గా ఇవే చేయాలి అవే చేయాలి. No, your filmography says that guy. So versatile and she chooses a lot of. Same applies to you also, no? Yes, sir. You also know. I mean I'm so happy that you guys are enjoying being different lives basically. దానికన్నా ఫన్ ఏ ఉంది సార్. సరే ఇప్పుడు నన్ను ఎందుకు పిలిచానట్టు? నువ్వేమన్నా భోజనం తెచ్చావేమో తెస్తావేమోనని. అంటే నేను చెన్నై నుంచి ఐషు ఆకలి అవుతుంది ఇప్పుడు మనోడు. ఐషు ఆకలి అవుతుంది. ఐషు అంటే ఏమన్నా వండి పెట్టచ్చు కదా ఐషు. అది పాయింట్, అది నువ్వు వండి పెడతావని రమ్మన్నావు. నా దగ్గర ఏముంటుంది తెలుసా, ఎప్పుడు ఎగ్స్ ఉంటాయి. నీ దగ్గర ఏముంటుంది? ఇంట్లో ఏం వండుకోవాలన్నా ఎగ్స్ తోనే స్టార్ట్ చేస్తాం. గుడ్డు మొట్టే. Okay. So yes, August 7th వచ్చేసి such a fun interview. This interview కదా, chit chat. Because of that friendship, it really helped me on the sets. So you know, really issue like see, if it's a new actor and all that, we'll try to crack it and make it look like real and all that. When it's real friendship, it was so fun to do a series which is based on friendship and friends. It was very organic. చూసేప్పుడు కూడా ఆడియన్స్ కి అది అలా అనిపిస్తుంది అనుకుంటున్నాను. వెరీ వెరీ కల్చర్డ్. అది నేను కూడా నీ ఫ్రెండ్ చాలా
ఏళ్ళగా. కానీ నాతో నువ్వు ఒక్క సినిమా చేయలేదు. నేను నీకన్నా ముందు నుంచి ఫ్రెండ్ 15 ఏళ్ళు. అంటే 15 ఏళ్ళకి ఇప్పుడు ఇంకా ఇంకా ముందుకు వెళ్తే